అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందులో భాగంగా మన వివరాలన్నింటినీ కూడా సేకరించాం. ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో 2003 డిఎస్సి ద్వారా ఎంపికైన వేలాది మంది ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాకి మేము అందరం కూడా ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, అన్ని ఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ ధర్నాకి ప్రధాన కారణం 2003 డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమించడం వలన వాళ్ళు సిపిఎస్ పరిధిలోకి వచ్చారు. అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. వాస్తవంగా అది వాళ్ళ తప్పు కాదు. న్యాయంగా వాళ్ళు ఓపీఎస్ పరిధిలో ఉండాలి. వాళ్ళకు ఓపీఎస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57 విడుదల చేసింది. అది విడుదల చేసి దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది. 15 రాష్ట్ర ప్రభుత్వాలు మెమో నెంబర్ 57ని అమలు చేసినాయి. తమాషా ఏంటంటే ఈ రాష్ట్రంలో కూడా 3 ఐఏఎస్ అధికారులకి ఓపీఎస్ను అమలు చేశారు. కానీ 2003 ద్వారా ఎంపికైన 7,000 మంది ఉపాధ్యాయులు, 2,000 మంది పోలీసులు, 1,500 మంది ఇతర శాఖ ఉద్యోగులు, మొత్తం 10,500 మంది కూడా న్యాయమైన డిమాండు, ఇది న్యాయబద్ధమైనటువంటి డిమాండు. వాళ్ళని సిపిఎస్ రద్దు చేసి వాళ్ళకి వెంటనే ఓపీఎస్ పరిధిలోకి తేవాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ద్వారా ఈ ధర్నా వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని, వాళ్ళ యొక్క ఆవేదనని తెలియజేస్తూ ఉంది. బహుశా కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇదే అతిపెద్ద ధర్నా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీని మీద వెంటనే నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఫర్దర్గా ఇంకా పెద్ద ఎత్తున ఆందోళనకు వెళ్తామని కూడా మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వెంటనే వీళ్ళని ఓపీఎస్ పరిధిలోకి రావాలి, మెమో నెంబర్ 57 అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. బొర్రా గోపిమూర్తి, పీడీఎఫ్ ఎమ్మెల్సీ. ఈ రోజున 2003 డిఎస్సి ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర కేంద్రం విజయవాడలో పెద్ద ఎత్తున మమ్మల్ని ఓపీఎస్లోకి మార్చాలని చెప్పి ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ ధర్నాకి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మొన్న ఫిబ్రవరి, మార్చి నెలలో జరిగినటువంటి శాసనమండలి సమావేశాల్లో వీళ్ళకి ఓపీఎస్ను అమలు చేయాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజున మెమో నెంబర్ 57 సారాంశం 2004కి ముందు నోటిఫై అయ్యి ప్రక్రియ పూర్తయి అనివార్య కారణాల వల్ల 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి పాత పెన్షన్ అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57ని తీసుకురావటం, దానికి అనుగుణంగా 17 రాష్ట్రాల్లో ఈ యొక్క ఓపీఎస్ని అమలు చేయడం కూడా జరిగింది. ఈ రోజున మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు చెప్తా ఉన్నారు మాది డబుల్ ఇంజిన్ సర్కారు అని చెప్తా ఉన్నారు. పైన కూటమి ప్రభుత్వం, కింద కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. అందుకని చెప్పి రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా చెప్పేది ఏంటంటే, పైన ఇచ్చినటువంటి ఇంజిన్ మెమో నెంబర్ 57ని కింద ఇంజిన్ ఎందుకు అమలు చేయదని చెప్పి సూటిగా ప్రశ్న చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమానికి చూసైనా కూటమి ప్రభుత్వం వెంటనే 57ని అమలు చేయాలా, లేనటువంటి పక్షంలో సెప్టెంబర్ నెలలో జరిగే శాసన మండలి సమావేశాల్లో 57 అమలు కోసం, వాళ్ళకి ఓపీఎస్ అమలు కోసం శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పి కూడా పీడీఎఫ్గా చెప్తా ఉన్నాను. అంతేకాదు ఈ 2003 డిఎస్సి ఫోరం వాళ్ళు చేసే ప్రతి పోరాటానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా అన్ని పోరాటాల్లో ప్రత్యక్షంగానే పాల్గొంటూ వీళ్ళ యొక్క సమస్యల్ని ప్రభుత్వం వైపుకి తీవ్రతను తీసుకెళ్లి ఈ యొక్క 57 అమలు కోసం ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్ వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. 2003 డిఎస్సి ద్వారా అపాయింట్ అయినటువంటి వాళ్ళకి ఏదైతే ఓపీఎస్ కోసం 57 జీవోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దీన్ని తక్షణం అమలు చేయాలనేటువంటి ఏకైక ఎజెండాతోటి ఈరోజు 2003 డిఎస్సి ద్వారా అపాయింట్ అయినటువంటి వేలాది మంది ఉపాధ్యాయులు ఈరోజు ధర్నా చౌక్ వద్ద పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంపూర్ణమైన మద్దతును ప్రకటించడంతో పాటు ప్రత్యక్షంగా కూడా ఆందోళనలో పాల్గొంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 57 మెమోని ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేస్తే మన రాష్ట్రంలో అమలు చేసే ప్రయత్నం చేయలేదు. ఆ రోజు 2003లో కూడా వీళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ముందుగానే వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి, తర్వాత మాత్రమే ప్రమోషన్స్ ఇవ్వాలని నిలబడిన ఏకైక సంఘంగా కూడా 2003లో యూటీఎఫ్ఏ ఉందనేటువంటి
అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి మొట్టమొదటి మెమోరాండం 2003 డిఎస్సి ఉపాధ్యాయులందరికీ కూడా పాత పెన్షన్లోకి అమలు చేయాలని చెప్పి ఇచ్చాం. ఫైనాన్స్ వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేశారు, కానీ వివరాలు రాలేదని చెప్తా ఉన్నారు. ఇది సరికాదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీకు కావాల్సిన సమాచారాన్ని ఆగమేఘాల మీద తెప్పించుకుంటా ఉన్నారు, కానీ ఈరోజు మా ఉపాధ్యాయులకి సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకోవడం కోసం సమాచారం రాలేదనే సాకును మాత్రం అంగీకరించాం. ఖచ్చితంగా 2003 డిఎస్సి కానీ మిగిలిన పోలీస్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అపాయింట్ అయిన వాళ్ళందరికీ ఓపీఎస్ ఇవ్వాల్సిందే. 57 మెమోని అమలు చేయాల్సిందే. ఇలా చేయకపోతే ఈ పోరాటాన్ని యూటీఎఫ్ మిగిలిన ఉపాధ్యాయ సంఘాలతో కలిపి ఖచ్చితంగా దీర్ఘకాలం తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరొక బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమానికి వెళ్ళనీయకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్ని అమలు చేయాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. తమ్ము నాగరాజు, స్టేట్ కన్వీనర్, డిఎస్సి 2003 ఫోరం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నూతన పెన్షన్ విధానాన్ని 2004 సంవత్సరంలో తీసుకొస్తే విత్ ఇన్ 6 months ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 నెలల్లో దాన్ని ఇక్కడ సిపిఎస్ పేరుతో అమలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2017లో సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ ఎక్స్టెండ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విత్ ఇన్ 6 monthsలో ఇక్కడ కూడా ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2017లో డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీని సిపిఎస్ ఎంప్లాయీస్కి ఇస్తే అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ కూడా 6 నెలల కాలంలోనే గ్రాట్యుటీని ఇవ్వడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 17న మెమో నెంబర్ 50ని విడుదల చేస్తే ఇప్పటికి 66 నెలలు అయ్యింది. 2 ముఖ్యమంత్రులు వచ్చారు, 2 ప్రభుత్వాలు మారిపోయాయి. కానీ ఈ 66 నెలల కాలంలో మా యొక్క మెమో 57 ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు సంబంధించి ఏదైనా బర్నింగ్ ఇష్యూ ఉంది అంటే మాత్రం అది ఖచ్చితంగా మెమో 57 అని మేము బల్లగుద్ది చెప్పగలం. ఈరోజు మేము అడుగుతున్నాము, పిఆర్సీ పెండింగ్ పెట్టి 24 నెలల కాలం అయింది, డిఎల్ పెండింగ్ పెట్టి 18 నెలల కాలం అయింది, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ పెండింగ్ పెట్టి 36 నెలల కాలం అయింది. కానీ మా మెమో 57ని పెండింగ్ పెట్టి 66 నెలల కాలం గడిచిపోయింది. కాబట్టి ఈరోజు అన్ని జేఏసీలు కూడా ముందుగా మా యొక్క డిమాండ్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం దగ్గరకు పోవాల్సిన అవసరము ఉందని చెప్పేసి మేము చెప్తున్నాము. 2020 ఎక్కడ, 2025 ఎక్కడ ఒకసారి ఆలోచించండి. ఈరోజు 2020లో బడ్జెట్ 2,20,000 కోట్లు ఉంటే ఇప్పుడు 3,30,000 కోట్లు ఉంది. ఆ రోజు రాష్ట్ర జీడిపి 8 లక్షలు 9 లక్షల కోట్లు ఉంటే ఈరోజు జీడిపి 18 లక్షల కోట్లు ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో అడగకుండానే 60 సంవత్సరాల వయసుని 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ వయసు పెంచారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక పిఆర్సీ వచ్చింది, మరో పిఆర్సీ పోయింది, మరొక పిఆర్సీ కూడా రాబోతుంది. మరి ఒక 2 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నారు. ఎంతో లక్షలాది మందికి ఉపయోగపడే పనులు చేసినటువంటి ఈ ప్రభుత్వాలు ఒక 10,000 మందికి ఉపయోగపడేటువంటి ఒక చిన్న మెమోని ఎందుకు అమలు చేయడం లేదని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాము. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్పందించాలి. మా నాన్నగారు ఒక పోలీస్ కానిస్టేబుల్, పెన్షన్ విలువ నాకు తెలుసు అన్నందుకు వారికి ఒక సదావకాశం కేంద్రం ఇచ్చింది. మెమో 57ను వారి చేతికి ఇచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని వారు వినియోగించుకోవాలి. లోకేష్ గారు ట్విట్టర్లో ట్వీటారు, సార్ మీరేమన్నారంటే ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరిస్తామంటున్నారు. చర్చల ద్వారా పరిష్కరించడానికి ఇది పిఆర్సీ కాదు, ఐఆర్ కాదు, డిఎల్ కాదు సార్. కేంద్రం ఇచ్చింది తూచే తప్పుకొని ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం ఉందని కోర్టులు చెప్తున్నాయి. దాన్ని మీరు అమలు చేయండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పటికే 14 నెలల కాలం గడిచిపోయింది సార్. మీరు ఖచ్చితంగా మాకు ఓపీఎస్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. మోపిదేవి శివశంకర్రావు, డిఎస్సి 2003 టీచర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ని. ఈరోజు వేలాదిగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీస్ పెన్షనర్లు ఈ ధర్నా శిబిరానికి తరలి వచ్చారంటే ఒక్కటే ఒక కారణం, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా డిఎస్సి 2003 ఉపాధ్యాయులు 7,000 మందికి, పోలీస్ కానిస్టేబుల్ 1,800 మందికి, వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి 2,000 మంది ఉద్యోగులకి, మొత్తం 11,000 మందికి పాత పెన్షన్ ఇవ్వటం అనేది చట్టబద్ధమైన అంశం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని దుర్మార్గంగా, అన్యాయంగా సిపిఎస్ విధానంలో పెట్టి దాదాపుగా 18 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, దీన్ని వెంటనే పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా రాని అవకాశం మన ముఖ్యమంత్రి గారికి వచ్చింది. 2003వ సంవత్సరంలో మా నోటిఫికేషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, మరలా 20 సంవత్సరాలు తిరిగిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అప్పటి నుంచి పరిష్కారం కానటువంటి సమస్యని పరిష్కరించే అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావటం జరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి 11,000 మంది అర్హులైనటువంటి వాళ్ళందరికీ పాత పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఏకైక డిమాండ్తో ఈరోజు మీరు ఈ ధర్నా శిబిరాన్ని చూడొచ్చు. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత పెద్దగా స్పందన వచ్చినటువంటి వారు లేరు.
ఇది అనేకమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకముందే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.